అపారమైన సంపద ఉన్న ఒక వ్యక్తి అంతా వదిలేసి భక్తిగీతాలు పాడుకుంటూ వీధుల్లో తిరిగే ఒక సంచార యోగిగా ఎలా మారతాడు? ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, ఈరోజు మనం పురందరదాసు ఇంకా ఆయనతో ముడిపడిన హరిదాస ఉద్యమం వెనుక ఉన్న అద్భుతమైన కథలోకి వెళ్దాం. ఈ మొత్తం కథ ఒకే ఒక శక్తివంతమైన ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. అసలు అపారమైన ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు అన్నీ ఉన్న ఒక వ్యక్తి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుని కేవలం దైవనామస్మరణతో బతికే ఒక సంచార గాయకుడిగా ఎందుకు మారాడు? దీనికి కారణమేంటి? ఈ ఊహించని మార్పు వెనుక ఉన్న కారణం ఒక రహస్యమైన ఆధ్యాత్మిక అనుభవం. మూలగ్రంథం సరిగ్గా ఇలాగే చెబుతోంది, ఒక వింత ఆధ్యాత్మిక అనుభవం తర్వాత అని. మరి ఆ అనుభవం ఏంటి? అది పురందరదాసు జీవితాన్ని అంతలా ఎలా మార్చేసింది? పదండి తెలుసుకుందాం. ఈ అద్భుతమైన పరివర్తనను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఈ కథానాయకుడి జీవితంలోకి తొంగిచూడాలి. ఆయన పేరే పురందరదాసు. ఈ విశ్లేషణకు ఆధారం 1966లో డాక్టర్ ఎంవి కృష్ణారావు గారు రాసిన ఈ అద్భుతమైన పుస్తకం. ఇది మనకు ఆ కాలం నాటి చారిత్రక వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోందన్నమాట. పురందరదాసు ప్రయాణం 1484లో ఒక సంపన్న కుటుంబంలో మొదలైంది. కాని జీవితం మధ్యలో ఏదో జరిగింది. ఒకే ఒక్క సంఘటనతో ఆయన తన సంపదను మొత్తం వదులుకున్నారు. అప్పట్నుండి ఆయన ఒక సంచారయోగిగా మారి తన భక్తి సందేశాన్ని ప్రజలకు అందించారు. చివరికి 1564లో ఆయన విజయనగరాన్ని విడిచి వెళ్లడంతో ఆయన ప్రయాణంలో ఒక ముఖ్య ఘట్టం ముగిసింది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, భౌతిక సంపద నుండి ఆధ్యాత్మిక ఐశ్వర్యం వైపు సాగిన ఒక మహాప్రస్థానం. అయితే పురందరదాసు కథ కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు. ఆయన ఒక పెద్ద ఉద్యమంలో భాగమయ్యారు. అదే హరిదాస ఉద్యమం, అంటే దేవుని సేవకుల ఉద్యమం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. పురందరదాసు ఒంటరిగా ప్రయాణించలేదు. ఆయన ఆ కాలంలో కర్ణాటక అంతటా వ్యాపిస్తున్న ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ఉద్యమంలో చేరి దానికి ఒక ముఖ్యమైన గొంతుకగా మారారు. అసలు హరిదాస అంటే ఏంటి? చాలా సింపుల్. హరి అంటే దేవుడు, దాస అంటే సేవకుడు. రెండు కలిపితే దేవుని సేవకులు అని అర్థం. ఈ ఉద్యమం కేవలం పండితులకో కొద్దిమందికో పరిమితం కాలేదు. ఇది ప్రజల ఉద్యమం. దీని ప్రధాన సందేశం భక్తి, అంటే దేవునిపై స్వచ్ఛమైన ప్రేమ. కులం, మతం, ఆడామగ అనే తేడాలు లేకుండా అందరూ ఈ ప్రేమ మార్గంలో నడవవచ్చని హరిదాసులు చెప్పారు. మరి ఈ ఉద్యమం అకస్మాత్తుగా ఎలా వచ్చింది? దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి? పదండి ఇప్పుడు కాస్త చరిత్ర పుటల్లోకి వెళ్దాం. నిజానికి ఈ భక్తి ఉద్యమం హఠాత్తుగా పుట్టుకు రాలేదు. దీనికి ముందు ఎన్నో ఆధ్యాత్మిక ప్రవాహాలున్నాయి. వాటి నుండే ఈ ఉద్యమం స్ఫూర్తిని పొందిందన్నమాట. ఈ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని గమనిస్తే మొదట వచన ఉద్యమంతో ప్రారంభమై ఆ తర్వాత మహారాష్ట్ర యోగుల ద్వారా ప్రవహించి చివరికి హరిదాస ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఒకదాని తర్వాత ఒకటి. అలా ప్రతి ఉద్యమం తన ముందున్న ఉద్యమం నుండి స్ఫూర్తిని పొంది కొత్త శక్తితో ముందుకు సాగింది. వచనకారుల నుండి హరిదాసులు తీసుకున్నది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు. ఒక రకంగా చెప్పాలంటే అదొక సామాజిక విప్లవం. ప్రేమ, మానవ సమానత్వం ఇలాంటి గొప్ప ఆదర్శాలను తమ సిద్ధాంతాలుగా చేసుకున్నారు. ఆ కాలంలో పాతుకుపోయిన కుల వ్యవస్థను ధైర్యంగా ప్రశ్నించడమంటే మామూలు విషయం కాదు. ఇది కర్ణాటకలో ఒక సరికొత్త ఆధ్యాత్మిక చైతన్యానికి నాంది పలికింది. ఇంతకీ ఈ ఉద్యమం యొక్క ఆత్మ ఏంటి? దాని తాత్విక పునాదులేంటి? ఇప్పుడు మనం దాని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఈ ఉద్యమానికి ప్రాణం పోసింది భక్తి అనే భావన. భక్తి అంటే ఏంటంటే దేవునితో ఒక వ్యక్తిగతమైన ప్రేమపూర్వకమైన సంబంధం. ఈ మార్గంలో నడవడానికి కులం, సంపద లేదా హోదా లాంటివి ఏవీ అడ్డంకి కాదు. ఇది అందరికోసం తెరిచిన ద్వారం. ఈ హరిదాస మార్గాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న పోలిక చూద్దాం. అద్వైత మార్గంలో ఎలా ఉంటుందంటే దేవుడు ఒక నిరాకార పరబ్రహ్మం. మనం సముద్రంలోని నీటి చుక్కల్లాంటివాళ్లం. చివరికి ఆ సముద్రంలో కలిసిపోవడమే మన లక్ష్యం. కాని హరిదాస మార్గం ఇందుకు కొంచెం భిన్నం. ఇక్కడ దేవుడొక సముద్రం అనుకుంటే మనం ఆ సముద్రాన్ని ప్రేమించే చేపల్లాంటివాళ్లం. అంటే మన లక్ష్యం సముద్రంలో కలిసిపోవడం కాదు, ఆ సముద్రంతో ప్రేమగా, ఆనందంగా జీవించడం.
చూశారా ఎంత తేడా ఉందో? ఈ కవితాత్మక వాక్యం ఈ తత్వాన్ని చాలా అందంగా వివరిస్తుంది. మానవ జీవితం సముద్రంపై లేచే అలల వంటిది. చివరికి ఆ పరమాత్మ అనే మహాసముద్రంలోనే లీనమవుతుంది. ఇది మన ఉనికి ఎంత తాత్కాలికమో, మన మూలం ఎక్కడ ఉందో గుర్తుచేస్తుంది. సరే, మరి పురందరదాసు, హరిదాస ఉద్యమం మనకు ఏం మిగిల్చి వెళ్ళాయి? వాటి వారసత్వం ఏంటి? ఇప్పుడు చూద్దాం. పురంధరదాసు చేతిలో సంగీతం ఒక అద్భుతమైన సాధనంగా మారింది. ఆయన ఎంతో లోతైన వేదాంత విషయాలను కూడా సామాన్య ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన కీర్తనలుగా మార్చారు. అంటే సంగీతం ద్వారా ఆయన వేదాల సారాన్ని ప్రజల హృదయాల్లోకి చేర్చారన్నమాట. ఆయన రాసిన కీర్తనలు కేవలం భక్తిగీతాలుగా మాత్రమే మిగిలిపోలేదు. ఈరోజు మనం వింటున్న కర్ణాటక సంగీతానికి ఆయనే పునాది వేశారు. అందుకే ఆయన్ను కర్ణాటక సంగీత పితామహుడు అని కూడా గౌరవంగా పిలుచుకుంటారు. హరిదాస ఉద్యమం కర్ణాటక సమాజంపై చెరగని ముద్ర వేసింది. ఇది ఆధ్యాత్మికతను పండితుల నుండి పామరుల దగ్గరికి చేర్చింది. కన్నడ భాషా సాహిత్యానికి కొత్త ఊపిరిపోసింది. ఇంకా సమానత్వపు విత్తనాలను నాటింది. దాని ప్రభావం ఈనాటికీ కర్ణాటక సంస్కృతిలో సజీవంగా కనిపిస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఒక్కటే: దేవుణ్ణి చేరడానికి పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన పనిలేదు, కఠినమైన యోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ పాట, ఒక స్వచ్ఛమైన హృదయం కూడా మనల్ని దేవుడి దగ్గరికి చేర్చగలవని హరిదాసులు మనకు చూపించారు. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఒక పాట దేవుడికి దారి చూపగలిగితే, మన చుట్టూ, మన జీవితంలో మనం ఇంకా కనుక్కోని దైవ మార్గాలు ఇంకెన్ని ఉండొచ్చు? ఒకసారి ఆలోచించండి.